హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు నేను మీకు బాబా యూనివర్సల్ ఏసీ కంట్రోల్ సిస్టమ్ పీజీ మోటార్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి హై క్వాలిటీ ఫుల్ ఫంక్షన్ ఎకనామీ మోడల్ డబల్ సెన్సార్ ఆటో స్టార్ట్ ఫంక్షన్ అవుట్డోర్ ఫ్యాన్ కంట్రోల్డ్ ఇండిపెండెంట్లీ స్టోరేజ్ స్టార్ట్ కెపాసిటర్ ఫర్ ఫ్యాన్ మోటార్. ఇక్కడ మీకు కనబడుతున్నాయి డయాగ్రామ్స్ కూడా. ఇక్కడ పీసీ బోర్డ్, డిస్ప్లే, ట్రాన్స్ఫార్మర్ అండ్ రిమోట్ కూడా దీనికి ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసేమో డయాగ్రామ్ కనబడుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కనబడుతుంది మొత్తం దీంట్లో ఉన్న సెట్ అంతా మనకి ఇచ్చాడు అన్నమాట. ఇది వచ్చేసేమో ట్రాన్స్ఫార్మర్, ఇది వచ్చేసి రిమోట్ మనం కంట్రోల్ చేసుకోవటానికి. ఇవి వచ్చేసేమో ఒకటి కాయిల్ సెన్సార్, రూమ్ టెంపరేచర్ సెన్సార్. ఇక్కడ మనకి డిస్ప్లే ఇచ్చారన్నమాట. మనం పిన్స్ కనెక్ట్ చేసుకోవటానికి కూడా ఎక్స్ట్రా పిన్స్ ఇచ్చాడు. తర్వాత పవర్ సప్లై బోర్డు ఇచ్చాడు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బోర్డులో మొత్తం సెట్ అంతా మనకి రిమోట్, సెన్సార్స్ వచ్చినాయి, ట్రాన్స్ఫార్మర్ వచ్చింది, తర్వాత డిస్ప్లే వచ్చింది, మనకి బోర్డు వచ్చింది. మొత్తం ఇవన్నీ కూడా మనకు వచ్చినాయి కదా. ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ బోర్డులో కనబడుతుంది కదా, ఇక్కడ మనకు వచ్చేసేమో ఇది ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ వెళ్తుంది, ఇక్కడ అవుట్పుట్ వెళ్తుంది అన్నమాట. ఇది వచ్చేసి కాయిల్ సెన్సార్ ఒకటి, రూమ్ టెంపరేచర్ సెన్సార్ ఒకటి. తర్వాత ఇక్కడ వచ్చేసేమో డిస్ప్లే కనెక్ట్ చేసుకోవటానికి. ఇక్కడ మనకి రెండు కనబడుతున్నాయి. ఈ స్వింగ్ మోటార్కి కనెక్ట్ చేసుకోవటానికి రెండు సిస్టమ్స్ ఇచ్చాడు. ఇవి ఏంటంటే ఇది పెద్దది ఒకటి, ఇవి చిన్నగా ఉండేదానికి అన్నమాట. ఇక్కడ వచ్చేసేమో ఫ్యాన్ మోటార్ కనెక్షన్ ఇది. ఇంకా మనకి ఇందులో దీనికి సంబంధించి కెపాసిటర్ కూడా దీంట్లోనే ఫిక్స్ అయ్యి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేమో అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ది. మనం తర్వాత యూఆర్ అన్నమాట, దీనికి హీటింగ్ సెక్షన్ ఉన్నప్పుడు. ఇక్కడ వచ్చేసేమో ఫ్యూజ్ కనపడుతుంది మనకి. నెక్స్ట్ మనం సప్లై ఎక్కడంటే ఇక్కడ సప్లై ఇచ్చుకుంటాము. ఇది సప్లై వచ్చేసి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇక్కడ న్యూట్రల్ వస్తుంది. ఈ అవుట్పుట్ వచ్చేసేమో కంప్రెసర్కి మనకి వెళ్తుంది, కంప్రెసర్కి వెళ్ళేది. మొత్తం సిస్టమ్ అంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. మనకి ఇది ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 12 volts 0.3 ఆంపియర్ ఇది. తర్వాత ఇక్కడ వచ్చేసేమో రెండు రెడ్లు ఇచ్చాడు. ఇదేమో 220 volts అంటే ఇన్పుట్, బ్లాక్ అన్నదేమో 12 volts అన్నమాట అవుట్పుట్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అన్నమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను కనెక్ట్ చేస్తాను. ఇవి రెండు సెన్సార్స్. కాయిల్ సెన్సార్, రూమ్ టెంపరేచర్ సెన్సార్. డిస్ప్లే, ట్రాన్స్ఫార్మర్ సెన్సార్స్ అయిపోయి డిస్ప్లే అయిపోయింది. ఇది వచ్చేసేమో మనకి రిమోట్. ఇందులో
మీకు చూపిస్తాను. ఇందులో మనం పెన్సిల్స్ 2 బ్యాటరీస్ వేసుకోవాలన్నమాట. ఆన్ ఆఫ్ బటన్, టెంపరేచర్ అప్ అండ్ డౌన్, మూడ్ మనం సెట్ చేసుకోవటానికి, ఫ్యాన్, స్వింగ్ మోటరు, మనకి టైమర్ ఇవన్నీ కూడా, ఇంకా టాప్ కూలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంక వచ్చేసేమో మన ఎక్స్ట్రా పిన్స్ మాట, మనం కనెక్ట్ చేసుకోవటానికి ఇట్లా పిన్స్ మనకి ఎక్స్ట్రా ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇక్కడ తర్వాత అయితే మనం దీనికి సప్లై ఇచ్చి మనం ఆన్ చేసి చెక్ చేసుకుందాం. వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, 3 వైర్స్ అయితే కనబడుతున్నాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేమో ఇంకో 3 వైర్స్ జాక్ కనబడుతుంది. అయితే దీనికి జాక్ ఉండాలి, నేనైతే రిమూవ్ చేశాను. ఫ్రెండ్స్, ఇదిగో కనబడుతుంది కదా, ఈ జాక్ మాట మనం పిన్స్ కనెక్ట్ చేసుకునేది. ఇవి అయితే పిన్స్ నేను రిమూవ్ చేశాను ఇందులోంచి. ఇక్కడ పీసీ బోర్డు కనబడుతుంది కదా, ఈ పీసీ బోర్డు వచ్చేసేమో బ్లూ స్టార్ మాట, బ్లూ స్టార్ కంపెనీ ఏసీ. రిమోట్ కూడా బ్లూ స్టార్ కనబడుతుంది. ఇదేమైందంటే బోర్డు అనేది షార్టేజ్ అయిపోయి మనకి అవుట్పుట్ రావట్లేదు అన్నమాట, ఫంక్షనింగ్ కూడా ఏమీ రావట్లేదు. బోర్డు అయితే మనం తీసేసి మనం యూనివర్సల్ బోర్డ్ ఫిక్స్ చేసుకుంటున్నాం అన్నమాట. అందుకు కాబట్టి మనం ఈ వైర్స్ పిన్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మోటార్లో కెపాసిటర్కి వెళ్ళేవి అది కామన్, స్టార్టింగ్ రన్నింగ్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం మార్చుకుని ఈ బోర్డుకి ఎలా అయితే సరిపోతుందో అలా కనెక్ట్. అంటే ఇవి ఇందులో చెక్ చేసుకుని నేనైతే చెక్ చేశాను అన్నమాట. బ్లాక్ వైర్ వచ్చేసేమో ఇక్కడ కామన్, తర్వాత ఇది రన్నింగ్, ఇది స్టార్టింగ్ అవుతుంది. వైట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు బోర్డులో నేను చెక్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ వచ్చేసేమో కామన్ అవుతుంది. తర్వాత ఇది రన్నింగ్ అవుతుందన్నమాట, ఇదేమో స్టార్టింగ్ వైరు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే నేను కనెక్ట్ చేశాను. తర్వాత దీనికి సప్లై కోడ్స్, ఈ సప్లై కార్డ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను, పిన్స్ కనెక్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసేమో ఇన్పుట్ మాట. ఇన్పుట్ నుంచి ఇక్కడ మనకి కనబడుతుంది కదా, ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇది అవుట్పుట్ వెళ్తుంది అన్నమాట కంప్రెసర్కి. న్యూట్రల్ వైర్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. న్యూట్రల్ వైర్ కూడా కనెక్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ మనకి గ్రౌండెడ్ అవ్వకుండా నేను ఈ కట్టుని అనేది పెట్టాను. ఇవి కనెక్షన్ అని మనం ఇచ్చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఆన్ చేసుకుని చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కనబడుతుంది కదా యూనివర్సల్ పీసీ బోర్డ్ రిమోట్ మాట. ఇది ఆన్, టెంపరేచర్ సెట్ చేసుకోవటానికి. ఓకే, ఇవి వచ్చేసేమో ఇక్కడ మూడు, ఫ్యాన్, స్వింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇది ఆన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ మీకు స్వింగ్ మోటార్ కూడా కనెక్ట్ చేస్తాను. టూ, త్రీ, ఫోర్, 5 ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి. ఇదేమో పెద్ద జాక్, ఇదేమో చిన్న జాక్ వచ్చేసి. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 వైర్స్ ఉన్నాయి. అందుకు నేను ఇక్కడ ఒక సైడ్ నుంచి ఒకటి వదులుకున్నాను, లేకపోతే రైట్ సైడ్ నుంచి అయినా ఒకటి వదులుకుని మనం పెట్టుకోవచ్చు. నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి వదిలి జాక్ అనేది కనెక్ట్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సౌండ్ అనేది వచ్చింది డిస్ప్లే. నేను రిమోట్ అనేది ఆన్ చేస్తున్నాను అనమాట.
ఎయిర్ అనేది కూడా మనకి కొత్తగా నెక్స్ట్ స్వింగ్ మోటార్ కూడా ఇది వర్క్ అవుతుంది. ఇంకా ఇక్కడ బ్లింకింగ్ అయితే అవుతుంది కదా, బ్లింక్ అవుతుంది మనకి. అది వచ్చేసి ఏంటంటే కంప్రెసర్కి వెళ్ళేది. ఎప్పుడైతే కంప్రెసర్ ఆన్ అవుతుందో అది బ్లింక్ అవ్వకుండా లైట్ అనేది మనకి వెలుగుతుంది అన్నమాట. అది కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ రిలేకి కంప్రెసర్కి వెళ్ళి అవుట్పుట్ అనేది నేను కనెక్ట్ చేశాను. నెక్స్ట్ న్యూట్రల్ కూడా కనెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఎల్ఈడి లైట్ హోల్డర్కి నేను ఫిక్స్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే అవుట్డోర్కి వెళ్ళి సప్లై ఇక్కడ వస్తున్నప్పుడు లైట్ వెలుగుతుంది అన్నమాట. మనకి కంప్రెసర్ ఆన్ అయినప్పుడు వెళ్ళే సప్లై కోసం మీకు చెక్ చేసి చూపించడానికి లైట్ ఫిక్స్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. సరిగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆగిపోయింది. ఇక్కడ లైట్ అయితే బ్లింకింగ్ అవుతుంది. ఇప్పుడు కంప్రెసర్కి అవుట్పుట్ వచ్చినప్పుడు అక్కడ లైట్ అనేది వెలుగుతుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, కంప్రెసర్కి అవుట్పుట్ సప్లై అనేది వెళ్ళింది. అక్కడ లైట్ కూడా మనకి వెలుగుతుంది. ఇక్కడ బ్లింకింగ్ కూడా ఆగిపోయింది మనకి డిస్ప్లేలో. చూసారు కదా, 24లో ఇది ఉందన్నమాట. ఇక్కడ టెంపరేచర్ని బట్టి ఇక్కడ ఎంతలోకి 29లోకి వచ్చేసింది. ఇక్కడ మనకి బయట ఉన్న టెంపరేచర్ అలా కనబడుతుంది అన్నమాట. మనకు రూమ్ టెంపరేచర్ని బట్టి డిస్ప్లే తీసుకుంటుంది, సెన్సార్ని బట్టి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.